ఓ గిరిజనుడు పైగా వృద్ధుడు ప్రభుత్వ పెన్షన్ కు అర్హుడైన వ్యక్తి తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వృద్ధుడిపైనే దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అవమానాన్ని భరించలేక వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలో చోటు చేసుకుంది. గిరిజనులు జరిగిన సంఘటనపై కేసును నమోదు చేయాలని కోరితే పోలీసులు చూస్తామని చెబుతున్నారు. పోలీసులు ఉన్నది ఎవరి రక్షణ కోసమో అర్థం కాని పరిస్థితిలో గిరిజనులున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచడు గ్రామానికి చెందిన మావిళ్ళ నాగయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. పొదుపు గ్రూపులో ఆయన కుటుంబ సభ్యులున్నారు. అయితే ఎన్నికలకు ముందు నాగయ్య కుటుంబానికి చెందిన వారికి పొదుపు గ్రూపుల్లో 1,70,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణం రాగా ఈ రుణంలో 70,000 మాత్రమే నాగయ్య కుటుంబానికి చెందింది. దీనిలో మిగిలిన 1,00,000 రూపాయలు ఆ గ్రామానికి చెందిన నేత వాడుకున్నారని నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగయ్యకు వచ్చే పెన్షన్ను బ్యాంకులో జమ చేశారు. నాగయ్య అకౌంట్లో పెన్షన్ను బ్యాంకు వారు పొదుపు గ్రూప్ అప్పు కింద జమ చేసుకున్నారు. దీంతో గ్రూప్ సభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ కాలనీకి చెందిన సుమలత, కొమరగిరి రమేష్, కత్తె వెంకయ్యలు ఆగస్టు 6వ తేదీ రాత్రి నాగయ్య కుటుంబంపై దాడి చేశారు. దీంతో చుట్టుపక్కల వారు మేలుకునే సమయానికి నిందితులు ఇక నుంచి పరారయ్యారు. అప్పటికే నిందితుల్లో ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికార పార్టీ నేతల ద్వారా పోలీసుల అండ తీసుకున్నారు. గాయపడ్డ నాగయ్యను చుట్టుపక్కల వారు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగయ్య తరఫున ఆయన కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు సేకరించేందుకు పోలీసులు నిరాకరించారు. పైగా నాగయ్యపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. తనపై పంచేడు గ్రామానికి చెందిన టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతోనే దాడి చేశారని నాగయ్య ఆరోపిస్తున్నారు. పోలీసులు తన విషయాన్ని పట్టించుకోకపోవడంతో, బాధితులపైన ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో దీనిని అవమానంగా భావించిన నాగయ్య పురుగుల మందు సేవించి ఆసుపత్రి పాలయ్యారు. గిరిజనులకు రక్షణ ఎక్కడుందో ఈ సంఘటన చూస్తే తేటతెల్లమవుతుంది. నాగయ్య గత కొంతకాలం క్రితమే గ్రామానికి చెందిన సూరా శ్రీనివాసులరెడ్డి, సుబ్బారెడ్డిలు తనపై దాడి చేయించారని బహిరంగంగానే ప్రకటించిన ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు కూడా కొట్టారు సార్, చించేసి నానా కాబట్టి చేస్తారు. మేము వచ్చే లోపల ఆ విధంగా చేశారు సార్. ఆయన గొంతు ఇట్లా పిసికేసి నానా కాబట్టి చేశారు సార్ మమ్మల్ని. మా భార్య చచ్చిపోయి 5వ నెల సార్ పెట్టింది. ఆయన బాధల్లో ఆయన ఉంటే ఈ విధంగా అతన్ని టార్చర్ పెట్టి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాత్రి నేను నిద్రపోతా పుణుకోముంటే ఈ సురేష్ నుంచి వచ్చి వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలోంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్ళే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి, నేను పోలీస్ స్టేషన్కి పోయేలేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నన్ను కాళ్ళు తొక్కిపెట్టి పాదాలు జాపమని పాదాల మీద కొట్టి కొట్టి హింస పెట్టారు సార్. శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేసి కొట్టాలా నా కొడుకుని, నీకు రాజకీయం కావాలా, 500 కడప లేదు అక్కడ, వాళ్ళు నీకు అంత రాజకీయం కావాలని పోలీసు వాళ్ళు అడిగారు నన్ను. సూరా శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలని నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు. సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి వీళ్ళు టీడీపీ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి టీడీపీలోనే ఉన్నాం. మేము టీడీపీలోనే ఉన్నాం. మావిళ్ళ నాగయ్య నా పేరు. ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాళ్ళతోటి వాయు కొట్టించి పంపించాడమ్మా తల్లి. మేము మీకే చేసింది. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు దేవడానికి ఇచ్చి చేశాడు. మా మనుషుల నిండా నీకే చేసింది అమ్మ. చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనుల్ని ఏం చేస్తున్నారు సూరా శ్రీనివాసులరెడ్డి గారు.
ఏమి లేవు. లేవు మాకు. 30 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర ఉన్నాను అయ్యా. ఆయన పార్టీలోనేనా ఇప్పుడు ఈ విధంగా చేశాడు ఆయన మాట్లాడలేదు. ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్ష. తప్పుడు ఈదులోకి తీసుకొచ్చి ఆడ మనిషి చెప్తూ కొడుతుంది సార్. నేను భయపడిపోయి వాళ్ళ కొడుకోళ్ళని తీసుకొని వచ్చిన. అదే ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన నేను అవి చెప్తూ కొడుతుంది. ఆయన పట్టుకో వాళ్ళ మొగుడు పట్టుకున్నాడు. అవి చెప్తూ కొడుతుంది. మన లగిస్తా వెళ్ళి వాళ్ళ కొడుకోళ్ళకి చెప్పుకొని తీసుకొని వచ్చిన నేను జనాన్ని లేపుకొని. ఆ అమ్మాయిని ఎవరు కొట్టలే అసలు. ఏం కొట్టలేదు సార్. ఎక్కడి నుంచి పోయేటప్పుడు బాగా పోయింది సార్ అమ్మాయి. మధ్యలో గుడ్డలు తీసుకొని గాయాలు చేసుకొని అక్కడ పోయింది సార్ అమ్మాయి. అని ప్రతి ఒక్కరు చెప్తారు అదే విధంగా. కావాలంటే చెప్పండి. అప్పుడే నలుగు పెట్టేసి అది ఆడదాన్ని ఎందుకు కొట్టడం అని సర్ది పెట్టుకుంటే పెద్ద మనిషి తీరుగా వచ్చి మాట్లాడుకో. నువ్వు రేతులు రావాల్సిన అవసరం ఏంది? కత్తి వెంకయ్య ఆడవాళ్ళ మీద కూడా తిరగబడి మమ్మల్ని కూడా కొట్టాడు. కొట్టి పొదుపు కట్టుకుంటా ఉంది సార్. మేము పొదుపు కట్టుకుంటా ఉంటే మాకు లోన్ వచ్చింది. ఆమెను తర్వాత అలివేలమ్మ ఏం చెప్పింది, మీకు పొదుపులో డబ్బులు వస్తాయి అని అనింది. సరేనని చెప్పాం. మాకు 1,70,000 వచ్చింది. 1,70,000 వస్తే 1,00,000 రూపాయలు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పించింది. ఎవరు? అలివేలమ్మ. హౌసింగ్ లోన్ కింద. కానీ మాకు నలుగురితో పెట్టి ఇల్లులు కట్టి మాకు ఒక సిమెంట్ కట్టా ఇలా మేము 4-5 సార్లు మేము తిరిగితే మాకు పూత పని చేయలే, ఏమీ చేయలే. 1,00,000 రూపాయలు వదిలేసారు కదా. సరేలని చెప్పి మేము 4-5 సార్లు ఆయన కాడకపోయినాం. ఆయన కాడకపోతే ఆయన ఏం చెప్పాడు, ఈఆర్ లేడు, ఆయన లేడు, ఈయన లేడు అని చెప్పాం. ఎట్నో మేము కూరైనారై మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం. మళ్ళీ ఈ ఓట్లు వెళ్ళసిన ముందు వచ్చి మేము కట్టకుండా ఆపేసినాం. ఆయన మా కాడ డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదని చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మొన్న ఒక ఓట్లు వెళ్ళసిన ముందు వచ్చి మీరు మనిషికి 1000 రూపాయలు 10,000 కట్టండి, మీ డబ్బులు పడి ఉండయి, ఆ డబ్బులు ఈ డబ్బులన్నీ మీకు సమస్య క్లియర్ చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా చెప్పలా మాకు. ఈ విధంగా చేసాడు మమ్మల్ని. మాకు అసలు పొదుపే లేకుండా చేసింది అలివేలమ్మ. ఆయన మాటలిని సోరా శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఏమి చేయలేక ఆ అమ్మాయి దొరికేసరికి తప్పు కాదంట సార్. నీకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని అందరూ పిలుచుకో, మాట్లాడుకో. కొనుక్కొని ఉండే మనిషిని దోంతారులో నుంచి లాగి పట్టుకొని 2 మగవాళ్ళు పట్టుకొని అసలు వాళ్ళు సంపాలని వచ్చారు. కొట్టేదని కాదు, ఆయన ఏదో చేసేసి వెళ్ళిపోవాలని వచ్చారు. పక్కింటి మనిషి చూసి అరిసేలేక మేమందరం బయటకు వచ్చేలేక ఎర్రనట్టుగా పోయి కేసు పెట్టారు. గాయాలు చేసుకొని జాకెట్ మామూలుగా పోయిన మనిషి దారిని ఈ పనులన్నీ చేసుకొని అట్లా చేశారు. కేసు పెట్టారు. పోయి మనిషిని పట్టుకొని కొట్టి మగవాళ్ళు పట్టుకొని కొట్టి ఇచ్చింది కూడా కాకుండా మళ్ళీ కేసు పెట్టారు. పోయి ఆ అమ్మాయిగా ఉండేదానికి లేదు. ఆ అమ్మాయిగా